అందరికీ నమస్తే. తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లు ఆల్మోస్ట్ బంద్ అయితున్నాయి. బంద్ అయినట్లే కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు. అసలు చాలా షాపుల్లో కేఎఫ్ లేవు. ఆ బ్రాండ్ బీర్లు దొరుకుతలేవు. ఆల్రెడీ వైన్ షాప్‌ల దగ్గర పోతే లేవు అయిపోయినాయని చెప్పేస్తున్నారు. వాళ్ళ సప్లై ఫిబ్రవరి 1 నుంచి సప్లై ఉండదని చెప్తున్నారు. కానీ మరి ఏమైందో మార్కెట్‌లో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ చేసిర్రు. ఎందుకంటే గవర్నమెంట్‌తోన చర్చలు ఆహ్, పాజిటివ్ వేలో జరుగుతలేవు. కేవ్ బ్రాండ్ వాళ్ళ దగ్గర యూపీ బీర్స్ కదా వాళ్ళది. వాళ్ళ దగ్గర సక్సెస్‌ఫుల్‌గా చర్చలు లేవు అసలు. వాళ్ళ తరఫున బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు లాబింగ్ చేస్తున్నా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులున్నాయి. దాదాపు రూ. 1,00,00,000 ఇయ్యాలి. ఇప్పుడు రూ. 1,00,00,000 ఏడ ఉన్నాయి. ముందు ఆ రూ. 1,00,00,000 ఇవ్వకుండా మళ్ళా వాటిని 30% వాళ్ళేదో అడుగుతున్నారని చెప్పినగా రూ. 8 చారన్న ఒక బీర్ మీద ఆళ్ళు అడిగేది. కానీ ముందు రూ. 1,00,00,000 ఇప్పుడు బర్డెన్. కాబట్టి ఇప్పుడు అసలు బ్రాండ్సే వాడకుంటే తర్వాత చూసుకుందాం. ఇంకొకటుంది. ఇంకోటేందంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సింగపూర్ బయలుదేరిండు ఆల్రెడీ. సింగపూర్ పోతున్నాడు. 2 డేస్ సింగపూర్ టూర్. సింగపూర్‌లో చాలా కీలకమైన సమావేశం జరగబోతుంది ఈ బీర్లకు సంబంధించి. అక్కడ ఒక కంపెనీతో సమావేశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. టైగర్ బ్రాండ్ బీర్. టైగర్ బ్రాండ్ నా వెనక కనిపిస్తున్నాయి కదా! ఇవి టైగర్ బ్రాండ్స్. టైగర్ బ్రాండ్‌లో 3 రకాల బీర్లుంటాయి. ఒకటి మామూలుగా లైటు, తర్వాత ఇంకొకటి స్ట్రాంగు, ఇంకోటి లార్జ్ అంట. 3 వేరియేషన్స్ వేరే ఉన్నాయి. ఆల్కహాల్ పర్సెంటేజ్ మనకు కేఎఫ్‌కు దానికి డిఫరెంట్ ఉంటది. కేఎఫ్‌లో కూడా 3 ఉంటాయి. మనకెప్పుడు కేఎఫ్‌లో మనం లైటు, ప్రీమియం అవే తాగుతుంటాం కదా! కేఎఫ్ లైట్, హార్డ్ మధ్యలో ప్రీమియం కూడా ఉంటది మళ్ళీ. కేఎఫ్ లైట్‌కొచ్చే వరకు ఆల్కహాల్ పర్సెంటేజు కేఎఫ్ లైట్‌లో జస్ట్ 4.8% ఉంటది. అదే కేఎఫ్ ప్రీమియం గానీ లేకపోతే కేఎఫ్ స్ట్రాంగ్ గానీ 7% ఆల్కహాల్ ఉంటది. ఇక టేస్ట్ మాత్రం దేనికి అదే టేస్ట్. కేఎఫ్ టేస్ట్ కేఎఫ్‌కే, టైగర్ టేస్ట్ టైగర్‌కే. టైగర్ సింగపూర్ బ్రాండు. అది కూడా మంచి కంపెనీ. సింగపూర్‌లో ఫేమస్ బ్రాండ్. మన దగ్గర కేఎఫ్ ఎట్లనో సింగపూర్‌లో 70% మార్కెట్ మొత్తం టైగర్ బ్రాండే. ఆల్మోస్ట్ బీర్లు మొత్తం అవే నడుస్తాయి. ఇప్పుడు ఆ బీర్ల కంపెనీతో చర్చలు జరగబోతున్నాయంట. ఆ బీర్లు తీసుకురావాలి. దీని వెనుక పెద్ద కథ ఉన్నది. కేఎఫ్ ఏదో వీళ్ళకి రూ. 1000 ఇయ్యాలి. లేకపోతే వాళ్ళు 30% అడిగినరు. కాబట్టి ఇంకో బీర్ తీసుకురావాలి. కాదు. దీని వెనుక చాలా పెద్ద సినిమా ఉంటది. ఎక్సైజ్ అనేది, మందు అనేది మనం చూసినాం కదా! చాలా రకాల స్కీములు, స్కాములు అన్నీ దీనిలోనే జరుగుతూ ఉంటాయి. అయితే దీనిలో వచ్చేవరకు ఈ 3 బీర్లుంటాయి. మామూలుగా దీనిలో అయితే 5% ఆల్కహాల్ 5% ఉంటది. తర్వాత ఇవి 5.5 సంథింగ్ ఏదో కొంచెం చేంజ్ ఉంది. కాకపోతే కేఎఫ్ స్ట్రాంగ్ 7.7 ఉంది కదా! అంత అయితే ఉండదు. దీనిలో తక్కువుంటది. టైగర్‌లో 5 స్టాండర్డ్ వాళ్ళకి. 5% ఆల్కహాలే స్టాండర్డ్. టేస్టు టైగర్ కూడా బానే ఉంటది. సింగపూర్‌లో బాగా ఆస్వాదిస్తారు జనం అని చెప్తారు. మనోళ్ళు కూడా సింగపూర్ పోయినాక టైగర్ బ్రాండ్ బీరే తాగుతారంట. మరి ఎవరు చెప్పిండ్రో, ఎవరు లాబింగ్ చేసిర్రో దీనికోసం గానీ తీసుకొస్తున్నారు. అయితే మెయిన్‌గా ఇక వాళ్ళ ఆల్కహాల్ పర్సెంటేజ్‌లో డిఫరెన్స్ చెప్పినా కదా! లైట్ బీర్ 5, స్ట్రాంగ్ బీర్ అంటే 6.8. అదే కేఫ్‌కొచ్చే వరకు లైట్ బీర్ 4.8, స్ట్రాంగ్ బీర్ 7.7. ఈ 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఇక ప్రైస్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటది. అసలు ఈ తతంగం అంతా నడుస్తున్నది ఒక దానికోసం. ఒక ఇష్యూ ఉంది. అది చెప్తా మీకు నేను. ఇది సింగపూర్ బ్రాండ్ కాబట్టి హెంకెన్ వాళ్ళు దీన్ని మొత్తం మేనేజ్ చేస్తారు. $6.20 అని చూపిస్తున్నది. టైగర్ లార్జర్ బీర్ అంటే ఆల్మోస్ట్ మన దగ్గర కూడా స్ట్రాంగ్ బీర్ టైప్ ఇది. ఈ స్ట్రాంగ్ బీర్ ఎంత చూపిస్తుందంటే 6.20. సింగపూర్ డాలర్ రేటు ₹61 ఉంది ఇయాల. ₹61 అంటే 6 ఎక్కువ 6, 6 36. ఆల్మోస్ట్ ఈ బాటిల్ ₹360 సింగపూర్‌లో. ₹360 మన పైసలల్ల సింగపూర్‌లో కొనుక్కుంటే ₹360 బాటిల్. కాకపోతే ఈడికొచ్చేవరకు మొత్తం హోల్‌సేలు, గవర్నమెంట్‌తోన ఒప్పందాలు, రకరకాల వ్యవహారాలు నడుస్తాయి కాబట్టి రేటు తగ్గుతది. బాగా తగ్గుతది. నాకు తెలిసి స్ట్రాంగ్ బీరు 220 అట్లా ఉండొచ్చు మన దగ్గరకొచ్చేవరకు. అదే లైట్ బీర్ వచ్చేవరకు ₹180 నుంచి ₹200 ఉండొచ్చని ఈ వైన్ షాప్‌లోళ్ళతో మాట్లాడితే, ఈ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో మాట్లాడితే చెప్తున్నారు. ₹200 ఒక బీర్ ఉండొచ్చు లైట్ బీరు. 220 నుంచి 250 వరకు స్ట్రాంగ్ బీర్ అమ్మొచ్చు బహుశా టైగర్ బ్రాండ్. అసలు ఏంది ఇదంతా ఏంది? ఎవరికొచ్చింది? ఈ టైగర్ బ్రాండ్ ఎవరు తెమ్మన్నారు? లేదా కేఎఫ్‌తోన ఎందుకు వద్దంటున్నారంటే, ఇప్పుడు కాస్ట్ బీర్ గాని, లేకపోతే లిక్కర్ గాని కాస్ట్ పెంచితే ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తది. అదే కేఎఫ్‌కు నువ్వు ₹200 ఇయ్యాలంటే ₹200 మొన్నటిదాకా 150 అమ్మి 200 అంటారు కదా! అదే స్ట్రాంగ్ బీర్ అంటే మొన్నటిదాకా 200 అమ్మి ఇప్పుడు 250 అంటారా? ఇయ్యం. అట్టెట్లా? రేవంత్ రెడ్డి రేట్లు పెంచుతాడా? ఆయన ఏం చేసినాక రేట్లు పెంచుతారని అడుగుతారు కదా! అదే కొత్త బ్రాండ్ వచ్చిందనుకో, ఆ కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు ఈ రేట్లు పెంచింది లేదు. స్టార్టింగే మంచి రేట్లతో దిగుతదనమాట. లైట్ బీరు ₹200, స్ట్రాంగ్ బీరు ₹250 పెడతారనుకో. అయ్యేదేమున్నది? ఆ బ్రాండ్ కాదు. కేఎఫ్ లేదు కాబట్టి ఈ బ్రాండ్ వచ్చింది.
రేట్లు పెంచొచ్చు కొత్త వాళ్ళతో. ఇప్పుడు కేఎఫ్ వాళ్ళతో అంతకుముందు ఏం మాట్లాడుకున్నారో, ఇప్పుడేం మాట్లాడుకుంటున్నారో తెలవదు. కానీ ఇప్పుడు కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు ఆ కొత్త కంపెనీతోన ఫ్రెష్‌గా టాక్స్ మాటలు మాట్లాడుకోవచ్చు. ఎప్పుడైనా సరే కొత్త మోడు ఎగిరెగిరి తంతున్నాడన్నట్టు ఈ కొత్త కొత్త కంపెనీలతో పెట్టినప్పుడు మంచిగా అక్కడి నుంచి సోఫా సెట్లు కూడా బాగొస్తాయి. పుష్ప సోఫా సెట్లు. సోఫా సెట్లు కూడా ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. ఇంకొకటేందంటే ప్రైస్ రేట్లు పెంచితే ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదు. బీర్ల కాస్ట్ రేపొచ్చేది మొదలే ఎండాకాలం. ఇప్పుడు 70% మార్కెట్ కింగ్‌ఫిషర్. 70% మార్కెట్ ఆళ్ళకిస్తున్నారంటే ఆళ్ళ గుడ్ విల్ ఏముంటది? ఏదో సోఫా సెట్ ఉంటది కదా! ఆ సోఫా సెట్‌ల వ్యవహారం. యాక్చువల్‌గా ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే మధ్యప్రదేశ్ నుంచి బిర్యానీ బీర్లు అవన్నీ దింపుదామని ప్రయత్నం చేసింది. తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి అక్కడ అది ఎండ్ చేసింది. ఇప్పుడు రెండోసారి ప్రయత్నం ఏందంటే ఇట్లా కాదు. ఇప్పుడు ఓ కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేయాలి. ఇప్పుడు కేవీలు రాకుండా చేయాలి. కేవీలు రాకుండా చేసి వేరే బ్రాండ్ తీసుకురావాలి. కేవీలు పెట్టుకొని అప్పుడు సోమ్ బీర్లు కంపెనీకి సంబంధించిన బిర్యానీ బీర్లు తీసుకొస్తే ఎంత వ్యతిరేకత వచ్చింది? కావాలని కేవీ బీర్లు దొరకకుండా చేస్తున్నారని గవర్నమెంట్ మీద అందరూ ఎగిరిండ్రు. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు. అసలు కేఫ్ బ్రాండు ఆ కేఫోళ్ళు మనం పైసలు అడుగుతున్నారు. 30% ప్రైస్ పెంచమని అడుగుతున్నారు. ప్రైస్ పెంచితే జనాల మీద బర్డెన్ పడతది. జనాల మీద ఏం పడదు. జనాలకి ఏం సంబంధం లేదు. 30 కాదు 60% మించిన జనాల మీద ఒక్క రూపాయి కూడా బర్డెన్ వేయకుండా గవర్నమెంట్‌కి వచ్చే డబ్బులు ఇంకా మస్తొస్తాయి. రూ. 8 చారని అడుగుతుర్రాళ్ళు. ఆయనతో కొడితే కూడా వాళ్ళకి రూ. 105 వస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్‌కి ఒక బీరెనక. రూ. 8 పోతే ఎంత మిగులుతది? రూ. 107 మిగులుతాయి గవర్నమెంట్‌కి. ఇంకొక 30% ఇంకో 60% అడిగిననుకోవాలి మొత్తం కలిసి. రూ. 15 పోయినాయనుకో ఏమైతది? రూ. 90 వస్తాయి గవర్నమెంట్‌కి అట్ట కూడా ఒక బీరెనక. కానీ అది కాదు కావాల్సింది. ఈడ రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ పెరుగుతది. కొత్త కంపెనీతో మాట్లాడితే సోఫా సెట్లు బాగొస్తాయి. కాబట్టి ఇప్పుడు టైగర్ బీర్‌ను రంగంలోకి దింపే ప్రయత్నాలు నడుస్తున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా ఈ మధ్య కాలంలో 2, 3 సార్లు సింగపూర్ పోయిండ్రు. ఆయన ఏదో టూరిజం అది ఇది అనగానే టూరిజం బొంగు కాదు. ఆడికి పోయినప్పుడు వాళ్ళే ఈ టైగర్ బీర్‌లోలే కలిసినట్టున్నారు. టైగర్ బీర్‌లో పోసినట్టున్నారు వీళ్ళకు. కాబట్టి టైగర్ బీర్‌ల మీద కాన్సంట్రేషన్ చేసింది మొత్తం మీద గవర్నమెంటు. ఇక బహుశా మనకు కేఫ్ కనపడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో చర్చలు కూడా లేవు. వాళ్ళకి పైసలు ఇయ్యాలి మెయిన్‌గా. ప్లస్ ఆ పాతోళ్ళతో మాట్లాడితే ఇంత రొచ్చు ఎందుకు? కొత్తోళ్ళతో మాట్లాడుకుంటే రచ్చ రచ్చ ఉంటది. కొత్తోళ్ళతో మాట్లాడితే బాగుంటది. కొత్త బీర్లు, కొత్త రేట్లు. ఇక జనాలు కూడా అడగరు కదా! కేఫ్ రూ. 150 అమ్మాలే. అదే టైగర్ తీసుకొచ్చి 200 అమ్మినా నడుస్తది. కాబట్టి టైగర్ బీరు రంగంలోకి దింపే ప్రయత్నాలు ఏదో నడుస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి 2 రోజులు సింగపూర్ పోతున్నాడు. 3 రోజులు సింగపూర్‌లో ఉంటున్నాడు అనేది వాళ్ళు వీళ్ళు చెప్తున్న మాటలు. ఎనీవే ఇంక మనం అనుకున్నట్టుగానే యాక్చువల్‌గా వైన్ షాప్ పోతారు కదా! బీర్ అని అడగరు. కేఫ్ లైట్ ఉందా అని అడుగుతారు. అంత బ్రాండ్ మన దగ్గర అది. ఇప్పటి నుంచి టైగర్ ఉందా అని అడగాలి. టైగర్ ఇస్తారు ఆళ్ళప్పుడు. టైగర్ తాగి టైగర్ కావాలి అందరూ. కాబట్టి టైగర్ బ్రాండ్ మన తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న కాబట్టి అందరూ టైగర్ బిడ్డలు కావాలని టైగర్ మందు తీసుకొస్తుండే మంచిగా ఆల్రెడీ సెటిల్‌లు స్టార్ట్ అయినాయి. ఎనీవే టైగర్ బీర్లు అయితే దేనికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసినట్టుంది. బహుశా చర్చలు కూడా అయిపోయినాయి. అయిపోతాయి ఫైనల్‌గా. టైగర్ బ్రాండ్ అయితే బీర్లు రాబోతున్నాయన్నది క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకొక 2 రోజుల తర్వాత గవర్నమెంటే అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.